ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు 7వ స్థానంలో, 5వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు యోగిస్తున్నాయి. కుంభరాశి వారికి 6వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీరాముడు టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. బుధవారము, గురువారము, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. కుంభరాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. లాభాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండటము, 2వ స్థానంలో శని ఉండటము, ఇలినాటి శని ఉండటము, గురు బలం తగ్గింది, శని యొక్క విపరీతమైన ఇబ్బందులు ఇస్తున్నారు. ఈ విధంగా గ్రస్తున్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ స్తోత్రపారాయణం చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా చేసుకోండి, మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి చాలా బాగుంటది. 2 సమస్యలు అయితే ఉండదు. మీ లవర్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండే. శత్రులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈ వారం అనేది సమస్యలు ఉంటాయి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. మ్యారేజ్ పరంగా సమస్యలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన రవి 6వ భావంలో ఉండటం మూలంగానే మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. వృత్తి పరంగా కూడా బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన కుజుడు మీకు 4వ భావంలో ఉన్నారు. శని యొక్క దృష్టి కుజుడి మీద పడుతోంది. ఈ విధంగా గ్రస్తులు ఉన్నది కాబట్టి మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తిపరంగా మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.